మతం కాదు, ఒక పవిత్రమైన జీవన విధానం. ఈ పవిత్రమైన జీవన విధానం అందరికీ శాంతిని చేకూరుస్తుంది. ఈ పవిత్రమైనటువంటి జీవన విధానంలో నైతికత, విలువలు ఉంటాయి. అదేవిధంగా ఈ నైతికత, విలువలు అనేవి మానవత్వం, సర్వమానవ సమానత్వం, మానవ జాతి ఏకత్వం మీద ఆధారపడి అందరినీ కూడా ప్రజ్ఞ వైపు, సమత వైపు, కరుణ వైపు పయనింపచేస్తాయి. వ్యక్తిలో ఎప్పుడైతే ప్రజ్ఞా, సమత, కరుణ వికసిస్తాయో అప్పుడే సమాజంలో సమత, సమానత, స్వతంత్రత, బంధుత్వాలు ఉండటం జరుగుతుంది. ఒక సమాజం సుభిక్షంగా ఉండాలి అన్నా, సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో మనశ్శాంతిగా జీవించాలి అన్నా వ్యక్తుల్లో ప్రజ్ఞా, సమత, కరుణ ఉండాలి. సమాజంలో సమత, సమానత, స్వతంత్రత, బంధుత్వాలు ఉండాలి. ఈ ఉద్దేశంతో ఉండ్రాజవరం గ్రామంలో బౌద్ధ ధమ్మపీఠం, అదేవిధంగా మైత్రేయ బుద్ధ విహార నిర్మాణం జరిగింది. ఈ మైత్రేయ బుద్ధ విహారాల్లో సేవా కార్యక్రమాలు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, అదేవిధంగా సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు యోగా, ధ్యానం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ మైత్రేయ బుద్ధ విహార యొక్క ముఖ్యోద్దేశం ఒకటే, వ్యక్తి నిర్మాణం జరగాలి. ఏ విధంగా అంటే ప్రజ్ఞా, సమత, కరుణలతో కూడినటువంటి వ్యక్తి నిర్మాణం జరగాలి. అక్కడితోటి ఆగకుండా ఆ వ్యక్తుల ద్వారా సమాజంలో సమత, సమానత, స్వతంత్రత, బంధుత్వాలు పరిడి వెళ్ళాలి. అప్పుడే సమాజం అనేది సుభిక్షంగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో మైత్రేయ బుద్ధ విహారాన్ని మనం నిర్మించుకున్నాము. మైత్రేయ బుద్ధ విహార నిర్మాణంలో సహకరించినటువంటి దాతలందరికీ కూడా మైత్రేయ బుద్ధ విహార తరపున కృతజ్ఞతలు, శుభాశీస్సులు.